భారతీయ సంస్కృతులపై రామకృష్ణుల ప్రభావం ప్రగాఢమైంది. ఆసేతు సీతాచలం, శ్రీరామనామం భారతీయుల గుండె చప్పుడు. ఏ భాష వారైనా, ఏ రాష్ట్రం వారైనా, ఏ సంప్రదాయ పద్ధతుల వారైనా రామకృష్ణుల విషయంలో ఏకమైపోతారు. రామ రామ, జై శ్రీరామ్, శ్రీరామ, ఇలా పలు రకాలుగా రామనామ ధ్వని మన నాడి నాదంగా మిగిలిపోయింది. రామనామం, రామకథ మన జీవనధార. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణం, అటుపై సంస్కృత సాహిత్య జగతిలోనే అనేక మహాకవుల చేత నాటక కావ్యాలుగా, ఆర్ష రామాయణాలుగా వ్యాప్తి చెందింది. వ్యాసదేవుడు ప్రతి పురాణంలోనూ రామకథను రచించటమే కాకుండా మహాభారతం అరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజుకు రామాయణ గాథను వివరించినట్టుగా విరచించాడు. శ్రీమద్ భాగవతంలో నమస్కందంలో విశ్వామిత్ర కృతంగా భావించబడే శ్రీమదధ్యాత్మ రామాయణం రామాయణంలోని వేదాంత కోణాన్ని విశ్లేషించింది. అగస్త్య రామాయణం, భరద్వాజ రామాయణం, ఆనంద రామాయణం వంటి ఆర్ష సాంస్కృతిక కావ్య రామాయణాలు అసంఖ్యాకాలు. కాళిదాసు, భోజుడు, దిజ్నాగుడు, మురారి, భవభూతి వంటి విశిష్ట సాహితీమూర్తులు సంస్కృతంలో రామకథను రమ్యంగా అక్షరించారు. దేశ భాషలోని రామకథ ప్రపంచాన్ని అటు ఉంచి దేశ భాషల్లో ప్రతి భాషలోనూ అధిక సంఖ్యలో రామాయణాలు పుట్టాయి. కేవలం అనువాద గ్రంథాలుగా కాకుండా తమ భావన శక్తిని, ఆలోచన విధానాన్ని, అందమైన కల్పనలని, అపురూపమైన భక్తి గాఢతని మేళవించి తమ రామాయణాలుగా తీర్చిదిద్దుకున్నారు. హిందీలో తులసి రామాయణం బహుప్రసిద్ధి చెందింది. తెలుగులో మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం వంటి ప్రసిద్ధి చెందినవిగా ఉండగా, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కవితారూప తపస్సు చేసి సర్వకవిత సాంబరంగా శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని ఆంధ్ర సాహితీ నందనంలో పాదుకొల్పారు. ఎడనెడ కల్పవృక్షాన్ని విషవృక్షంగా భావించే ఆసూరి రామాయణాలు కొన్ని పుట్టినా నాస్తికుల మనోవినోదానికి పనికివచ్చాయి తప్ప అసంఖ్యాక భారత ప్రజల హృదయంలోని రామభావాన్ని చెక్కు చెదరలించలేకపోయాయి. జానపదుల పాటల్లో, వీధి నాటకాల్లో, హరికథల్లో, బుర్ర కథల్లో రామకథల్లోని పలు ఘట్టాలు శాశ్వతత్వాన్ని పొందాయి. భగవంతుడు మానవ జీవితాల్లో కలిసిపోయి మానవత్వాన్ని దివ్యత్వ స్థాయికి తీర్చిదిద్దడానికి రామకృష్ణావతారాలుగా సాక్షాత్కరించాడు. రాముడు మానవుడా, దేవుడా అనే చర్చ సాగుతూనే ఉంటుంది. దానికి వాల్మీకి హృదయం ప్రకారం ఒక్కటే సమాధానం. పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో తెలియచేయటానికి మానవుడై అవతరించిన మాధవుడే రాముడు. ఆదర్శ, ఆరాధ్య ధర్మాల కలబోత. రాముడితో పాటు రామాయణ పాత్రలు భారతీయ జీవన స్రవంతిలో నిరంతర తరంగాలైపోయాయి. రాములోరు, సీతమ్మ, లక్ష్మణస్వామి, హనుమన్న, ఇలా అతి సామాన్యులు సైతం రాముని ఆత్మీయం చేసుకున్నారు. మహిమాన్విత మంత్రమూర్తులుగా శ్రీ సీతారాములు, హనుమంతుడు భాసిస్తారు. మరోవైపు మానవ ధర్మాలను చకచకితం చేస్తారు. ఇంకోవైపు ఆత్మజ్ఞాన మూర్తులుగా గోచరిస్తారు. రామునిలో, రామాయణంలో ఆదర్శమైన మానవ ధర్మాలున్నాయి. ఆరాధ్యమైన దైవత్వం ఉంది. ఆ రెండింటినీ అద్భుతంగా మేళవించిన వాల్మీకి వందనాలు. రామాయణంలోని కుటుంబ వ్యవస్థ, పాలన వ్యవస్థ, ఒక పరిపక్వ నాగరిక సమాజం యొక్క ఆవిష్కరణ సర్వమానవ సమాజానికి ఆదర్శాలు. చరిత్రల పరిమితులకు అందని సుచరిత్ర కలిగిన సత్యం రాముడు. వాస్తవానికి, యథార్థానికి, నిజానికి కూడా అతీతుడైన సత్యస్వరూపుడు శ్రీరాముడు. రామకథ ఒక వైశ్విక గ్రంథంగా స్థిరకీర్తిని ఆర్జించింది. అద్భుత సాహితీ రూపాలకి, నైతిక ధార్మిక పటిష్టతకి ఆధారమైన మానవజాతిని ఉత్తేజపరుస్తున్న ఈ వీడియో ద్వారా ప్రాచీన భారతీయుల ఉదాత్తమైన మానవజాతిని తీర్చిదిద్దుకోవచ్చు. భవ్య సంస్కృతి దీప్తులను ఆవిష్కరించుకోవచ్చు. వాటి ద్వారా ఆరోగ్యవంతమైన మానవజాతిని తీర్చిదిద్దుకోవచ్చు. మరలన్నిదేళ్ల రామాయణం బన్నచో ఈ ప్రపంచకమెల్లా తినుచున్న ఎన్నయ్యే తినుచున్న దొన్నాళ్ళు తను రుచి బ్రతుకులు తనవిగాన తలచిన రామకథాకారుల హృదయధ్వనులు. ప్రాణం లేని మనిషిని, రాముడు లేని భారతదేశాన్ని మనం ఊహించలేం. హిమాచలం నుండి సేతువు వరకు రామనామం, రామగాథ గంగా, గోదావరిగా, కావేరిగా ఉరుకులతో, పరుగులతో సాగివచ్చి సముద్రమై అపార విస్తారాన్ని పొందింది. రామచరిత్ర అనంత సాహిత్యంగా మిగిలిపోయింది. యుగాల క్రితమే ఒక పరిపూర్ణ దివ్య మానవుడిగా ధర్మబద్ధ మానవ సమాజాన్ని సుస్థిరం చేసిన రామకథ విశ్వ సాహిత్యలో ఒక అద్భుతం. ప్రతాపానికి, ప్రసన్నతకి, వీరత్వానికి, వినయానికి, ధర్మం పట్ల ఆదరణకి, అధర్మం పట్ల ఆగ్రహానికి, సామర్థ్యానికి, సంయమనానికి నిలువెత్తు తార్కాణం శ్రీరాముడు.
అద్భుతమైన వాక్శిల్పం, సునిశ్చితమైన రాజనీతి, సుస్థిరమైన సచ్చీలత, సత్యనిష్ట, అందరినీ అక్కున చేర్చుకునే అపార ప్రేమ శ్రీరాముని వ్యక్తిత్వ కాంతిరేఖలు. గుహుడు, శబరి, వానరులు, ఇలా ఎందరో సామాన్యులు, బడుగు వర్గాల మహానుభావులు శ్రీరామదాసులు. ఊరూరా వాడవాడలా రామమందిరాలు, సీతారాముల పెళ్లి పందిళ్ళు, పట్టాభిరాముని కొలువులు ఈ దేశమంతటా పరుచుకున్న రామ సంస్కృతి. రాముని ఉనికిని శంకించేవారి, కించపరిచేవారి ఉనికినే సందేహాస్పదం చేయగలవారు భారతీయులు. రామనామం మనకి మంత్రం, రామరూపం మనకి పూజ్యమూర్తి, రామకథ మనకి నిత్య పారాయణం. రామ అంటే రమణీయమైనవాడు. రూపం, నామం, గుణసమూహం, చరిత్ర, మహిమ, తత్వం అన్నీ రమణీయాలే. ఈ రమణీయాల సమాహార స్వరూపుడైన సకల గుణాభిరాముణ్ణి నిత్యం తలిచేవారి మనసు రమణీయం, మనుగడ రమణీయం.